ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 2023 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిర్రు. ఈగల్ లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైనా డౌట్ వస్తే ఇమీడియట్ గా వాళ్ళ యూరిన్ శాంపుల్ తీసుకొని అరికడితే ఈ రోజు పబ్బులకు పోవాలన్నోడు కూడా భయపడుతుండు. ఒకప్పుడు ఎంత యథార్థంగా ఆఖరికి స్టేడియం గచ్చిబౌలి స్టేడియంలోనే రేవ్ పార్టీ పెట్టిండు ఈ కేటీఆర్ గారి సొంత బామ్మర్ది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. ఆ పరిస్థితి నుంచి 24లో ఎక్కువ కేసులు అయినాయి అని చెప్పి ఆయనే చెప్తుండు. ఎవరు? ప్రవీణ్ కుమార్. ఎందుకైనా కేసులు? మీరు యథార్థంగా వదిలిపెట్టిన వాళ్ళను అరికట్టే ఒక ప్రయాసంలో కేసులు కట్టాల్సి వస్తేనే ఈరోజు తెలంగాణలో కేసులు, డ్రగ్స్ కేసులు పెరిగినాయి. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించిన వాతావరణము బీఆర్ఎస్ హయాంలో తయారైంది కాబట్టి మేము వచ్చినాక అరికట్టే ప్రక్రియలలో 100% కేసులు కట్టాల్సి వచ్చింది. ఇలా అన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నారు, మేము అందరం కూడా ఢిల్లీకి ఎందుకు వచ్చినాం? ఉపరాష్ట్రపతి ఎన్నికలు నేను వచ్చినాం. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా మేము చాలా రోజులు ఆలోచించినాం. ఇక మాకు అర్థమైంది, మేము వేయకపోతేనే మంచిది, వేయాలంటే ఎవడు మంచోడు లేడు, ఆ నోటా ఉంటే నోటాకి ఎద్దుం కానీ నోటా లేదట, నోటా లేదు కాబట్టి మా వాటా లేదంటుండే ఆయన. ఇక తెలంగాణకు ఇప్పుడున్న కేసీఆర్ పార్టీకి సంబంధం లేదనే భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకురు. దాన్ని గమనించే ప్రజలు గుండు సున్నా ఇచ్చిర్రు. ఇప్పుడు లోక్సభలో గుండు సున్నా ఉంది, ఓట్లేని ఓట్లు లేడు లోక్సభలో. ఉన్న ముగ్గురు రాజ్యసభలో కూడా మేము ఏతలేమంటే అర్థం చేసుకోండి, వీళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉందా? వీళ్ళకు రాజకీయాల కంటే ఎక్కువ వీళ్ళు దోసుకున్న పైసలు దాచుకోవడంలో, వీళ్ళ ఇంట్లో వాటాల పంపకంలో వచ్చిన పంచాయతీని సెటిల్ చేసుకోవడంలోనే బిజీ ఊరు తప్ప దేశ రాజకీయాలతోటి వీళ్ళకి సంబంధమే లేదు. ఇంట్లో ఆడపిల్ల పంచాయతీ, ఇంట్లో గతంలో వీళ్ళు చేసినటువంటి ఎనలేని ఆస్తులు వచ్చి పడ్డాక తెలంగాణ